చిన్నారి కథల వినోదంకి స్వాగతం. ఈరోజు మనం కుందేలు తన స్నేహాన్ని ఎలా గెలిచిందో వినేదాం. ఒక పచ్చని అడవిలో చిన్న కుందేలు దూకుతూ ఆడుకుంటూ వెళ్తోంది. అక్కడే ఓ పెద్ద గుట్టంతా మెరిసే క్యారెట్లు కనిపించాయి. కుందేలు ఆనందంతో కేక వేసింది. ఇవి అన్నీ నావి అని క్యారెట్లను గట్టిగా కౌగిలించుకుంది. కొద్దిసేపటికి ఒక ఉడుత, ఒక తాబేలు, ఒక చిన్న పిట్ట వచ్చాయి. వాళ్ళు చాలా అలసిపోయి ఆకలితో ఉన్నారు. వాళ్ళడిగారు, కుందేలు, కొన్ని క్యారెట్లు ఇస్తావా? కుందేలు వెంటనే తల అడ్డంగా ఊపింది. లేదు, ఇవన్నీ నాకు చాలవు. జంతువులు తల వంచుకుని నెమ్మదిగా వెళ్ళిపోయారు. వాళ్లను చూస్తూ కుందేలు హృదయం కొంచెం భారంగా అనిపించింది. ఒంటరిగా కూర్చుంది. క్యారెట్లు ఉన్నా ఆనందం మాత్రం లేదు. కుందేలు ఆలోచించింది. నేను ఒంటరిగా తింటే ఏముంది, వాళ్లతో పంచుకుంటే సంతోషం. కుందేలు ముఖంలో చిన్న చిరునవ్వు మెరిసింది. క్యారెట్లు చేతిలో పట్టుకుని పరుగెత్తింది. స్నేహితుల దగ్గరకు వెళ్ళి చెప్పింది, క్షమించండి, మనం కలిసి తిందాం. అందరూ కలిసి కూర్చుని క్యారెట్లు తిన్నారు. నవ్వులు, ఆటలు, స్నేహం, అడవి మళ్లీ సంతోషంగా మారింది. కుందేలు అర్థం చేసుకుంది, పంచుకుంటే ప్రేమ పెరుగుతుంది అని. ఈ కథలోని నీతి ఏమిటంటే, షేరింగ్ ఇస్ కేరింగ్. మళ్ళీ ఒక మంచి కథతో కలుద్దాం. బాయ్. ఇలాంటి చక్కని కథల కోసం చిన్నారి కథల వినోదంని సబ్స్క్రైబ్ చేసుకోండి.